హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు మీకు చక్కటి జ్యూస్ చెప్తాను. అదేంటంటే శరీరాన్ని హెల్తీగా ఉంచే కొత్తిమీర పుదీనా జ్యూస్. ఒక గుప్పుడు పుదీనా నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర కూడా నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 ఇంచ్ అల్లం చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. డైట్ ప్లాన్లో ఈ జ్యూస్ యాడ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు. అలాగే వైట్గా కూడా అవుతారు. ఇందులోనే గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. ఒక 10 తులసాకులు వేసుకొని కొమ్మలతో వేసుకున్నా పర్వాలేదు, లేతవైతే చక్కగా మెత్తని జ్యూస్ చేసుకొని దీన్ని నెట్ చేసుకొని ఇది పల్చగా తాగాలి. మరీ చిక్కగా అయితే తాగలేం కనుక ఇలా నేను చేసిన జ్యూస్ ఇద్దరికి వస్తుంది. హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. బాగోకపోయినా ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తాగాల్సిందే. పిల్లలైతే తాగనని మారం చేస్తారు. ఏం చెప్పాలంటే పానీపూరి ఎలాగే తింటారు కదూ, అందులో పానీయే ఇది అని చెప్పి తాగించండి, తప్పకుండా తాగుతారు. కొత్తిమీర పుదీనా ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. అల్లం కూడా మంచి డైజెషన్కి పనికొస్తుంది. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందా? ఇది ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగాలి. ఇది తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు. అప్పుడే బాడీలో దీని పని ఇది చేసుకుంటుంది. ఎక్కడ బాడీ పెయిన్స్ అంటూ ఉండవు. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. నిజమే కదండి. కష్టం విలువ వాళ్ళకి తెలియాలి, అప్పుడే వాళ్ళు సుఖపడతారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.